రైతు భరోసా పథకం కింద ఒక ప్రధాన ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పండుగ ఉత్సాహాన్ని కలిగించనుంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా, సాగు ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు వ్యవసాయ ఆదాయ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా అర్హులైన రైతులకు మెరుగైన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెరిగిన నిధులు, కఠినమైన అర్హత నిబంధనలు మరియు అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం వాడకంతో, రైతు భరోసా పథకం పారదర్శకత మరియు లక్ష్య ప్రయోజనాలపై దృష్టి సారించిన కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ చర్య లక్షలాది మంది నిజమైన రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని మరియు వ్యవసాయ ఋతువులకు ముందు సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తుందని భావిస్తున్నారు. ఎకరానికి సంవత్సరానికి 15,000 సహాయం. సవరించిన రైతు భరోసా పథకం కింద అత్యంత ముఖ్యమైన నవీకరణలలో ఒకటి ఎకరానికి సంవత్సరానికి 15,000కు పెట్టుబడి సహాయం పెరుగుదల. గతంలో, రైతులు తక్కువ మొత్తాన్ని పొందేవారు, కానీ ప్రభుత్వం ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, కూలీలు మరియు నీటిపారుదల వంటి పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను బాగా తీర్చడానికి మద్దతును పెంచాలని నిర్ణయించింది. ఎకరానికి 15,000 మొత్తం సహాయం 2 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడుతుంది. ఖరీఫ్ సీజన్లో 7,500, రబీ సీజన్లో 7,500. సీజన్ వారీగా మొత్తాన్ని విభజించడం ద్వారా, రైతులకు అవసరమైన సమయంలోనే నిధులు అందేలా చూడటం, రుణాలు లేదా ప్రైవేట్ రుణదాతలపై ఆధారపడకుండా విత్తనాలు వేయడానికి సిద్ధం కావడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాగు ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టండి. రైతు భరోసా సహాయాన్ని పెంచడం యొక్క ప్రాథమిక లక్ష్యం రైతులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం. వ్యవసాయ ఇన్పుట్ల ధరలు పెరగడం మరియు అనూహ్య వాతావరణ పరిస్థితుల కారణంగా, చాలా మంది రైతులు ప్రారంభ పెట్టుబడి ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను సకాలంలో కొనుగోలు చేయడానికి వీలు కల్పించడం. కీలకమైన వ్యవసాయ దశలలో ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం. తెలంగాణలో మొత్తం వ్యవసాయ వృద్ధిని మెరుగుపరచడంలో ఈ చర్య కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఒక పెద్ద విధాన మార్పులో, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ప్రయోజనాలను సాగు భూమికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. దుర్వినియోగాన్ని తొలగించడం మరియు ప్రజా నిధులు నిజమైన వ్యవసాయ కార్యకలాపాలకు మాత్రమే చేరేలా చూడటం ఈ చర్య లక్ష్యం. సవరించిన నిబంధనల ప్రకారం, ఈ రకం అయిన భూములు రైతు భరోసా సహాయానికి అర్హులు కావు. సాగు చేయని లేదా బంజరు భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు మరియు ప్లాట్ చేయబడిన భూములు, కొండ ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాలు, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములు, సీజన్లో పంటలు పండించే భూములు మాత్రమే ఆర్థిక సహాయానికి అర్హత పొందుతాయి. ఈ నిర్ణయం న్యాయాన్ని మెరుగుపరుస్తుందని మరియు అనర్హమైన లబ్ధిదారులు పథకం నిధులను పొందకుండా నిరోధించగలదని భావిస్తున్నారు. ఈ కఠినమైన అర్హత నియమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, పంట సాగును ధృవీకరించడానికి ప్రభుత్వం ఉపగ్రహ చిత్రాలను మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ ద్వారా, భూమిని వ్యవసాయం కోసం చురుకుగా ఉపయోగిస్తున్నారో లేదో అధికారులు ఖచ్చితంగా గుర్తించగలరు. ఈ ప్రక్రియ యొక్క ముఖ్యాంశాలు: పంటలు పండించిన మరియు పండించని భూముల గుర్తింపు, సాగు డేటాతో భూమి రికార్డుల క్రాస్ వెరిఫికేషన్, తప్పుడు వాదనలు మరియు లోపాలను తగ్గించడం, పెరిగిన పారదర్శకత మరియు జవాబుదారీతనం. జనవరి 2వ వారం నాటికి డేటా సేకరణ మరియు ధృవీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, సంక్రాంతికి ముందు నిధులు సకాలంలో విడుదలయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు. సంక్రాంతి నాటికి క్రెడిట్ చేయాలి. భూమి ధృవీకరణ మరియు అర్హత తనిఖీలను పూర్తి చేసిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని యోచిస్తోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఉపశమనం మరియు మద్దతు అందించడానికి ఈ సమయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారు.